ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గించబోతుందా అనేటువంటిదే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వార్త. ఎందుకని అంటే గతంలో మనం చూసుకున్నట్లయితే 2019, 2024 మధ్యలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పట్లో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ సిపిఎస్ ని రద్దు చేసి ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తామని చెప్పడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకురాలేమో అని చెప్పి జీపీఎస్ ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. సో ఈ సందర్భంలో ఉద్యోగ సంఘాలు కొంతవరకు వ్యతిరేకించినాయి. కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగుల్ని కన్విన్స్ చేసి జీపీఎస్ కి ఒప్పించేటువంటి ప్రయత్నాలు చేశారు. ఇలా రకరకాలు జరిగింది. అయితే అప్పట్లో జీపీఎఫ్ అమౌంట్లు మొత్తం ప్రభుత్వం వాడేసుకుందని, అలానే ఎంప్లాయీస్ కి ఎవ్రీ మంత్ ప్రాపర్ గా టైంకి శాలరీస్ రావట్లేదని, 10వ తారీఖు 15వ తారీఖు ఇట్లా రకరకాల డేట్లలో శాలరీస్ వస్తున్నాయి తప్ప 1వ తేదీకి జీతాలు పడట్లేదని, ఇంకా కొన్ని సందర్భాల్లో అయితే ఐఆర్ డిఏలు పెండింగ్ లో ఉన్నవి వేసినటువంటి లెక్కలు చూసుకుంటే మరలా ఉద్యోగులే తిరిగి కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుందని, సో ఇదేమి లెక్క, గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉద్యోగులు తిరిగి ప్రభుత్వానికి కట్టడం ఏంటి అని చెప్పి అప్పట్లో చాలా వరకు ఉద్యోగుల్లో వ్యతిరేకత రావడానికి కారణమైనటువంటి పరిస్థితి. సో అయితే ఆ సమయంలో ఇంకేముంది, మనం సిపిఎస్ తీసేసి ఓపీఎస్ ఇచ్చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు, అంతా కూడా బాగుంది అని చెప్పి రాసినటువంటి కొన్ని వార్తాపత్రికలు ఇప్పుడు కొత్తగా ఒక విషయాన్ని తీసుకొచ్చు. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి, ఈనాడులో వచ్చినటువంటి వార్తా కథనాల ప్రకారం హిమాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గించారు. దాదాపుగా ఏపీ కూడా అదే దిశలో అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే డబ్బులు లేవు, అప్పుల్లో ఉన్నాము, జీతాలకే బోల్డంత ఖర్చు అయిపోతుంది. అంటే భారీ స్థాయిలో జీతాల కోసమే ప్రభుత్వం ఖర్చు పెడుతుంది, మిగిలినటువంటి ఖర్చులు పెద్దగా లేవు, జీతాల కోసమే భారీ స్థాయిలో అప్పులు తీసుకురావాల్సి వస్తుంది అనేది రాసినటువంటి అంశం. సో అంటే దీన్ని బట్టి చూస్తే హిమాచల్ ప్రదేశ్లో ఏ విధంగా అయితే తగ్గించారో ఇక్కడ కూడా అదే విధంగా జీతాలు తగ్గించాలి అని చెప్పి అనుకోవాలా? అది ప్రభుత్వం యోచిస్తుందా? దాన్ని డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా ఒక నోట్ రిలీజ్ చేసి ఉద్యోగుల రియాక్షన్ ఎలా ఉంది అనేది చూసి తర్వాత దీని గురించి నిర్ణయం తీసుకోవాలని ఏమన్నా ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారా అనేది ఇప్పుడు చర్చ నడుస్తున్నటువంటి అంశం. అయితే 2024 ఎన్నికలకు ముందు ఉద్యోగులకి టైంకి శాలరీస్ ఇస్తామని, పిఆర్సీ వేస్తామని, ఇవని అన్ని చెప్పినటువంటి కూటమి నేతలు మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు పిఆర్సీ వేయాల, రివిజన్ కమిషన్ ఇంతవరకు లేదు, మరి దీనికి సంబంధించి పెండింగ్ డిఏలు ఉన్నాయి, వాటి గురించి ఇంతవరకు ఊసలేదు. సో మరి ఓవరాల్ గా జీతాలు అయితే 1వ తేదీకి పడుతున్నాయి అనేది ఉద్యోగులు చెప్తున్నటువంటి అంశం. ఇంకా కొంతమంది అయితే కొద్దిగా ఒక్కొక్క నెలలో అటు ఇటు అవుతున్నాయిలేండి, కానీ ప్రాంప్ట్ గా వస్తున్నాయి అనేది చెప్తున్నటువంటి అంశం. అక్కడ వరకు ప్రభుత్వం చేయగలిగింది. సో ఇక మాకు ఇంక్రిమెంట్లు ఎప్పుడు ఇవన్నీ అడిగేటువంటి పరిస్థితి ఉద్యోగుల్లో లేకుండా త్వరలో ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమం బాట పట్టబోతున్నాయి. సో వీటన్నింటినీ నివారించడానికి శాలరీస్ తగ్గించబోతున్నాం అనేటువంటి వార్త వస్తే, అరే బాబు ముందు వచ్చే జీతం వస్తే చాలు, పెంచే సంగతి దేవుడు ఎరుగు అని చెప్పి అందరూ సైలెంట్ అవుతారా? సో దీనికోసమేనా ఈ చర్యలు అనేది ఒక వార్త వినిపిస్తుంది. అయితే ఇక్కడ అర్థం కానటువంటి ఒక లాజిక్ ఏంటి అంటే, ఇంత భారీ స్థాయిలో జీతాలు ఎందుకున్నాయి, ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అంటే అది కూడా ప్రభుత్వం చేసుకున్నటువంటి తప్పిదాలు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు ఎవరు పెంచమని అడిగారు, ఎందుకు పెంచినట్లు? సో దాదాపుగా ఒక 2 నుంచి 4 సంవత్సరాలు పెంచారు. ఆ ఏజ్ లో రిటైర్ అవుతున్నారు అంటే దాదాపుగా హై పే స్కేల్లో ఉంటారు. సో సుమారుగా ఒక సంవత్సరం వచ్చేటప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల నుంచి సుమారుగా ఒక రఫ్ గా ఒక 2-3 వేల మంది రిటైర్ అవుతున్నారు అనుకుందాం. వీళ్ళందరికీ 4 ఏళ్ళు సర్వీస్ పెరిగితే సో ఆటోమేటిక్ గా ప్రతి సంవత్సరం ఒక 2,000 చొప్పున 4 ఏళ్లలో 8,000 మంది పెరుగుతున్నారు రిటైర్ అవ్వాల్సినటువంటి వాళ్ళు. బర్డెన్ ప్రభుత్వం మీద ప్రతి సంవత్సరం బర్డెన్ పెరుగుతూనే ఉంటది కదా. సో మరి ఈ జీతాలన్నిటికీ ఎక్కడి నుంచి తెస్తారు? సో మరి బర్డెన్ పెరగకుండా ఎట్లా ఉంటది? వాళ్ళు రిటైర్ అయ్యి మరి వెనకున్నటువంటి వాళ్ళు ప్రమోషన్స్కి వస్తే లో పే స్కేల్లో కొత్తగా రిక్రూట్ చేసిన వాళ్ళు వస్తారు కాబట్టి ఉద్యోగాలు కల్పించడానికి అవుతుంది, కొత్త పే స్కేల్లో తక్కువ శాలరీస్ ఉంటారు. సో ఇది బెటర్ గా ప్రభుత్వానికి ఉండేటువంటి అంశం. దీన్ని పక్కన పెట్టేసి వయోపరిమితిని పెంచి భారీ స్థాయిలో జీతాలు ఇచ్చుకుంటూ ఉద్యోగులదే
భారీగా జీతాలు ఖర్చు అవుతుంది, ప్రభుత్వానికి పెద్ద భారంగా ఉంది అన్నట్లు ప్రచారం చేయటం అనేది ఎంతవరకు కరెక్టో ఆలోచించుకోవాలి. ప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేయడానికే ఉద్యోగులు ఉన్నారు తప్ప ఊరికే సరదాగా ఆఫీసులకు వచ్చి ఆడుకుని వెళ్ళటానికి కాదు కదా. దాదాపు కొన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ఉద్యోగులు చేసే పనితీరు అలాగే ఉంటది అనుకోండి. ఎక్కడో కొన్ని చోట్ల అది కొంతమంది ప్రజలకు కూడా వీళ్ళు చేసే పనులకి విరక్తి, విసుగు అన్నీ వస్తాయి. టైంకి రారు, టైంకి చెయ్యరు, ఏది జరగదు. కొన్ని చోట్ల పద్ధతిగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. సో ఒకరినైనా అనలేనటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా ఉద్యోగుల జీతాల విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఇప్పుడు కీలకంగా మారినటువంటి అంశం. మరి దీని మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో దాని మీదే నెక్స్ట్ స్టెప్ డిపెండ్ అయి ఉంటది. అంటే గెలుస్తారా, ఓడతారా, నెక్స్ట్ ఎన్నికల్లో ప్రభావం దీని మీద ఆధారపడి ఉంటుంది.